హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మన భారతదేశంలో ఈ లాస్ట్ 2-3 రోజులుగా సంచలనం సృష్టించినటువంటి ఒక ప్రమాదం, పూణేలో జరిగినటువంటి ఒక పోర్షే కార్ గురించి, ఆ యాక్సిడెంట్ గురించి మనం చూద్దాం ఒకసారి. యాక్చువల్లీ మన భారతదేశంలో ఈ మధ్యలో జరుగుతున్నటువంటి ట్రెండ్ ఏంటంటే, ఎక్కువగా రిచ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు మైనర్ కిడ్స్ విపరీతంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడం. ఆ ర్యాష్ డ్రైవింగ్ చేసినటువంటి సందర్భంలో వాళ్ళ ప్రాణాలను కోల్పోకపోవడమే కాకుండా కొన్ని సందర్భాలలో వేరే వాళ్ళ ప్రాణాలను కూడా వీళ్ళు బలిగొంటున్నారు. మరి ఈ సందర్భంలో అసలు ఒక ర్యాష్ డ్రైవింగ్ చేసి ఆల్కహాల్ కన్సంప్షన్లో ఉన్నటువంటి ఒక మైనర్ని మనం మైనర్గానే ట్రీట్ చేయాలా, లేదా మనం అతన్ని మేజర్గా ట్రీట్ చేయాలా? ఓకే, మరి మైనర్గా ట్రీట్ చేయాలంటే ఏ చట్టాలు, అంటే చట్టంలోని ఏవి మనకి మైనర్గా ట్రీట్ చేయాలని చెప్తున్నారు? మరి ఏ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళని మేజర్గా ట్రీట్ చేస్తారు? మీరందరూ తెలిసి ఉంటుంది, మనకి ఏదైనా క్రైమ్లో ఒకటి మైనర్, మేజర్ అన్న 2 కాన్సెప్ట్ ఉంటుంది. 18 years పైన ఉన్నట్టయితే కనుక మేజర్గా అతన్ని పరిగణించి అతనికి ఆ విధమైనటువంటి శిక్షలు అనేది పడుతుంది. ఒకవేళ 18 years తక్కువ ఉంటే కనుక అతని మైనర్గా ట్రీట్ చేసి అలా మనకి మైనర్కు ఉండేటటువంటి శిక్షలు పడతాయి అన్నమాట. మరి ఈ సందర్భంలో మనం ఈ పర్టికులర్ పూణేలోని పోర్షే కార్ యాక్సిడెంట్ విషయంలో మరి ఇతన్ని మైనర్గా ట్రీట్ చేయాలా, మేజర్గా ట్రీట్ చేయాలా అన్న టాపిక్ మనం డిస్కస్ చేసే కన్నా ముందు, అసలు ఈ విషయంలో ఎప్పుడైతే ఇంత చాలా యాక్సిడెంట్ జరిగిందో, ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు అంటే ఈ పోర్షే కారుతోని ఈ మైనర్ ఎవరైతే కనుక యాక్సిడెంట్ చేశాడో, ఆ బైక్ పైన ప్రయాణిస్తున్నటువంటి 2 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా చనిపోయారు. అన్ఫార్చునేట్గా వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు చనిపోయారు. అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ మైనర్కి 15 hours-లోనే 15 గంటల్లోనే ఇంత దారుణమైనటువంటి యాక్సిడెంట్ చేసినప్పటికీ కూడా 15 గంటల్లోనే బెయిల్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. అంటే మనకు దగ్గర సిస్టమ్స్ అనేవి ఎంత వైఫల్యంగా ఉన్నాయో. ఎందుకు? ఒకవేళ అంటే అతను డ్రైవ్ చేస్తున్నది 2 కోట్ల కారు, దాంతోపాటు రిచ్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి, పొలిటికల్ ప్రెషర్ ఉంది కాబట్టి అతనికి 15 గంటల్లోనే బెయిల్ వచ్చిందని మనం అనుకుంటున్నాం సమాజంలో. మరి మీరేమంటారు? మరి ఎప్పుడైతే అలా బెయిల్ వచ్చిందో దాని తర్వాత అట్టిట్ల బెయిల్ ఇస్తారని సమాజంలో ఒక రకమైనటువంటి ఆందోళన వచ్చింది. ఎప్పుడైతే సమాజంలో ఒక ఆందోళన వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా రాజకీయ పార్టీలు అన్నీ కూడా తప్పనిసరిగా వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఈ ఇష్యూ అనేది ఈ యొక్క మహారాష్ట్ర స్టేట్ లెవెల్లో అండ్ మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ యాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. దాని తర్వాత మహారాష్ట్ర రాజకీయ నాయకులు లైక్ ఇప్పుడు శివసేన పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే వర్గం కానీ అండ్ నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళందరూ కూడా అంటే ఈ యొక్క రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఎప్పుడైనా ఈవెన్ మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రియాక్ట్ అయ్యారు. ఎప్పుడైతే రియాక్షన్ అనేది స్టార్ట్ అయిందో, ఇతనికి 15 గంటలలోనే బెయిల్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే జువెనైల్ జస్టిస్ బోర్డు ఏదైతే ఉందో, అది మళ్ళీ ఆ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి బెయిల్ని మారుస్తూ ఇతన్ని ఈ యొక్క కేర్ హోమ్కి తరలించారనమాట. May 5th వరకు ఈ యొక్క జూన్ 5th వరకు కూడా కేర్ హోమ్ కస్టడీలో ఉంచండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారు. ఓకే, ఆర్డర్స్ మనం ఒకసారి చూద్దాం. మరి ఇతన్ని మైనర్గా పరిగణించాలా, మేజర్గా పరిగణించాలా అనే దానికి మరి చట్టాలు ఏం చెప్తున్నది? దాంతోపాటు ఇతనికి ఫస్ట్ 15 గంటల్లో బెయిల్ ఇచ్చినప్పుడు ఈ యొక్క జువెనైల్ జస్టిస్ బోర్డు అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి షరతులు ఇచ్చింది. ఏమని? ఇతన్ని రోడ్ యాక్సిడెంట్ గురించి ఒక ఎస్ఏ రాయమని, అలానే లోకల్ మనకి ఆర్టీఓ ఉంటారు కదా, ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి ఒకసారి చదువుకోండి అండ్ సంథింగ్ ఇంతో 7,000 ఏమో ఫీ పే చేయమని, అంతే ఫైన్ లాంటిది వేసి వాళ్ళ తాతయ్య ఒక రైటప్ ఇచ్చారనమాట. ఏమని? ఎవరైతే కనుక మా గ్రాండ్ సన్ ఎవరైతే ఉన్నారో అతను చెడు వ్యక్తులతో తిరగకుండా మేము చూసుకుంటామని. అంటే ఎంత సిల్లీగా బెయిల్ గ్రాంట్ చేస్తారో మీకు అర్థమైంది. మరి ఎప్పుడైతే ఈ బెయిల్ గ్రాంట్ పైన విపరీతమైనటువంటి ప్రజల్లో అసంతృప్తి వచ్చిందో, దీన్ని మనం ఏమంటామంటే సోషల్ కాన్షియస్నెస్ అంటారనమాట. సోషల్ కాన్షియస్నెస్, సామాజిక స్పృహ. ఎప్పుడైతే ఇలాంటి సామాజిక స్పృహ అనేది వస్తుందో అప్పుడు కొన్నిసార్లు న్యాయస్థానాలు కూడా ఇలా ఏమైనా తప్పులు చేసినా కూడా మళ్ళీ అవి సరి చేసుకుంటాయి. అది న్యాయస్థానాలు కానీ పోలీస్ యంత్రాంగం కానీ మనం దిశ ఇన్సిడెంట్లో కూడా చూసినాం, లేదా నిర్భయ ఇన్సిడెంట్లో కూడా చూసినాం. మరి ఇప్పుడు మనకి జువెనైల్ జస్టిస్ బోర్డు తమ యొక్క తీర్పుని మార్చుకొని మళ్ళీ అతనికి ఒక చైల్డ్ ప్రొటెక్షన్ హోమ్కి తరలించాయి. దాని తర్వాత అతన్ని చైల్డ్గా ట్రీట్ చేస్తారా, మేజర్గా ట్రీట్ చేస్తారని చూద్దాం. యాక్చువల్లీ ఇష్యూ అంతా ఎక్కడ వచ్చిందంటే మనకి నిర్భయ ఇన్సిడెంట్లో వచ్చింది. నిర్భయ కేసులో ఎవరైతే కనుక ఆ కేసులో ఉన్నటువంటి కన్విక్టెడ్ అంటే దోషులు ఎవరైతే ఉన్నారో అందులో ఒకరు మైనర్ ఉన్నారన్నమాట. ఆ మైనర్ వల్ల అతడు శిక్ష నుంచి తప్పించుకొని కేవలం 3 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్షను ఎదుర్కొని తర్వాత బయటకు వచ్చేసాడు జైలు నుంచి. మిగతా వాళ్ళు ఉరిశిక్ష పడింది, ఒకరు జైల్లోనే మృతి చెందారు. అప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక కలకలం జరిగిందనమాట. ఏమని? ఇలా ఒకవేళ మైనర్ ఉంటే కనుక అతని ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ అంటే మనకి 18 years కన్నా తక్కువ. ఒక వ్యక్తి ఏదైనా చాలా సీరియస్ క్రైమ్ చేశాడు అనుకోండి, 17 years 6 months, 17 years 10 months, అప్పుడు పరిస్థితి ఏంది? 2 నెలలు అయితే మేజర్ అవుతాడు అతను. టెక్నికల్గా నెంబర్ వైజ్
బట్ మైండ్ అయితే కనుక 2 నెలల పెద్ద మారేది ఏం లేదు కదా. మరి ఇట్లాంటి సందర్భంలో మరి 18 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని మనం మైనర్గా కన్సిడర్ చేయాలా, మేజర్గా కన్సిడర్ చేయాలా? ఇది యొక్క మనకి సమస్య అన్నమాట, న్యాయస్థానాల ముందు ఉన్నటువంటి సమస్య. అంటే ఈ చట్టం ఏదైతే ఉందో, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మాడిఫై చేయండి అంటూ విపరీతమైనటువంటి యొక్క పిటిషన్స్ వచ్చినాయి. అప్పుడు జేఎస్ వర్మ కమిటీ అనే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. మరి మీకు వీలైతే చెప్పండి, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని అమలు చేసేటటువంటి సంస్థ ఏంటి? అంటే ఏ యొక్క ఆర్గనైజేషన్ అనేది లేదా ఏ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది దీన్ని అమలు చేస్తుంది? జువెనైల్ జస్టిస్ యాక్ట్. అలానే జువెనైల్ జస్టిస్ బోర్డ్ అనేది దాని యొక్క స్వభావం ఎలాంటిది? అంటే జుడిషియల్ బాడీయా లేదా క్వాజీ జుడిషియల్ బాడీయా జువెనైల్ జస్టిస్ బోర్డ్ అనేది? అది కూడా ఆన్సర్ చేయండి. మరి జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ ఏం చెప్పింది? ఈ యొక్క మైనర్ అన్నటువంటి బ్రాకెట్ ఏదైతే ఉందో దాన్ని 18 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ తగ్గించకండి. కాకపోతే 16 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ మధ్యలో ఎవరైనా సరే ఒక దారుణమైనటువంటి తప్పు చేసినట్టయితే కనుక ఆ వ్యక్తిని మనం ప్రిలిమినరీగా ఎగ్జామినేషన్ చేసి, అంటే అతను ఏ సందర్భంలో తప్పు చేసిండు, ఆ తప్పు చేయడం వల్ల జరిగేటటువంటి ఎదుర్కొనేటటువంటి యొక్క పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి తెలుసా అతనికి, తెలిసే చేశాడు తప్పు, అవన్నీ విచారించి ఒకవేళ ఇవన్నీ కూడా అతను తెలిసే చేశాడంటే కనుక అప్పుడు అతన్ని అడల్ట్ లాగా పరిగణించాలి. అడల్ట్ లాగా అంటే మేజర్ లాగా పరిగణించి మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది? 7 ఇయర్స్ జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇది మనకి ఇప్పుడు జువెనైల్ జస్టిస్ యాక్ట్లో వచ్చినటువంటి అమెండ్మెంట్. ఒకసారి దీని గురించి కూడా ఒకసారి మనం ఫర్దర్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం, ఈ యొక్క జువెనైల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సరే, మనకి ఈ కేసు వచ్చేసి మనకి పూణే పోర్షే యాక్సిడెంట్. ఫస్ట్ అతనికి బెయిల్ ఇచ్చేటప్పుడు చాలా టేక్ ఇట్ ఈజీగా జువెనైల్ జస్టిస్ బోర్డు యొక్క జస్ట్ 15 అవర్స్లోనే తనకు బెయిల్ ఇచ్చేసింది అనమాట. ఓకే, ఆ బెయిల్ ఇచ్చేసేటప్పుడు వాళ్ళకి పెట్టినటువంటి కండిషన్స్ కూడా ఎంత టేక్ ఇట్ ఈజీ ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, 7,500 ఫైన్ కట్టమన్నారు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అష్యూరెన్స్ ఇచ్చారని చెప్పాను. దాంతోపాటు 300 వర్డ్ ఎస్ఏ, అలానే ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చదవడం. మరి ఇంతది నేను మీకు చెప్పాను కదా, మరి మన భారతదేశంలో ఇలాంటి వ్యక్తులు అంటే ఎవరైతే గనక పవర్ ఉండి, ఎవరైతే గనక డబ్బులుండి చట్టం ద్వారా తప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుందో మరి వీటిని మనం ఎదుర్కోవచ్చు. ఈ సమస్యలకు పరిష్కారాలు ఏంది అంటే మన డబ్బు ప్రభావాన్ని ఎలా తగ్గించగలుగుతాం ఇట్లాంటి ఎస్పెషల్లీ ఇలా నిర్లక్ష్యంగా ఎవరైనా వేరే వాళ్ళ యొక్క ప్రాణాలను తీసినప్పుడు. ఓకే, దీనిపైన మీ యొక్క ఆలోచనలు ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. జువెనైల్, ఓకే, మన ఇండియాలో 18 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనం జువెనైల్ అంటాము. వీళ్ళు ఎవరైనా తప్పు చేసినట్టయితే కనుక మనం యూజ్ చేసేటటువంటి టెక్నికల్ వర్డ్ ఏంటంటే చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. అంటే ఈ యొక్క చట్టంతో యొక్క ఘర్షణ ఏర్పడినటువంటి పిల్లలు అని చెప్పేసి, అంటే ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళ గురించి, లేదా ఎవరికైతే కనుక చిల్డ్రన్కి ప్రొటెక్షన్ అవసరం ఉంటుందో వాళ్ళ గురించి డీల్ చేసేది మనకి జువెనైల్ జస్టిస్ యాక్ట్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం మనకి అఫెన్సెస్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి పెట్టి అఫెన్సెస్, చిన్నటువంటి అఫెన్సెస్, సీరియస్ అఫెన్సెస్, హీనియస్ అఫెన్సెస్. ఈ యొక్క హీనస్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రూరమైనవి, లేదా అతి ఘోరమైనటువంటి తప్పులు అనమాట. ఇట్లాంటి తప్పులు ఎవరైనా చేసినప్పుడు అతను 16 to 18 ఇయర్స్ ఉంటే కనుక అప్పుడు ఆ జువెనైల్ జస్టిస్ బోర్డు డిసైడ్ చేస్తుంది అతన్ని మైనర్గా చూడాలా లేదా మేజర్గా చూడాలని చెప్పేసి. జువెనైల్ జస్టిస్ బోర్డు అనేది మనకు ఒక క్వాజీ జుడిషియల్ బోర్డు. ఇందులో ఉండేది మనకి ఒక జుడిషియల్ మెజిస్ట్రేట్ ఉంటారు, అతనికి హెల్ప్ చేయడానికి 2 సోషల్ వర్కర్స్ ఉంటారు అనమాట. ఓకే, 2 సోషల్ వర్కర్స్ ఉంటారు. వీళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏం చేస్తారు, అతని యొక్క మెంటల్ ఫిజికల్ కెపాసిటీ ఎలా ఉందని చూస్తారు. అలానే ఆ యొక్క తప్పు చేయడం ద్వారా ఎదుర్కొనేటటువంటి ఆ యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసా లేదా అతను ఏ సమయంలో తప్పు చేశాడు, ఇట్లాంటివన్నీ అసెస్మెంట్ చేసి ఒకవేళ అతన్ని మేజర్ లాగా చూడాలి అంటే కనుక అప్పుడు అతన్ని ఈ యొక్క చిల్డ్రన్ కోర్ట్ అనేది ఉంటుంది, చిల్డ్రన్ కోర్టుకి అతని కేసుని బదలాయిస్తారనమాట. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? జువెనైల్ జస్టిస్ యాక్ట్ని ఎన్సిపిసిఆర్, ఇది ఒక స్టాచ్యూటరీ బాడీ. ఎన్సిపిసిఆర్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. వీళ్ళు ఈ యొక్క జువెనైల్ జస్టిస్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మన భారతదేశంలో. నెక్స్ట్, నిన్న మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఆర్టికల్ 15 స్పెషల్ ప్రొవిజన్ ఫర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆర్టికల్ 22 సేఫ్గార్డ్స్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్, ఆర్టికల్ 20 ఇమ్యూనిటీ ఫ్రమ్ డబుల్ పనిష్మెంట్, ఆర్టికల్ 16 డిస్క్రిమినేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ ఇన్ సర్వీస్ అండర్ ద స్టేట్. ఆర్టికల్ 16 మనకి ఉమెన్ గురించి ఏం చెప్పదు, ఓన్లీ ఆర్టికల్ 15 మాత్రమే చెప్తుంది. కాబట్టి ఇది కరెక్ట్గా మ్యాచ్ అవ్వనటువంటి పేరు. సరే, నెక్స్ట్ ఈరోజు వీడియోలో క్వశ్చన్ ఎంతో చూద్దాం మనం. టుడేస్ వీడియో క్వశ్చన్, ఇన్ తిరుమూర్తి వర్సెస్ స్టేట్ రిప్రజెంటెడ్ బై ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 2024 సుప్రీం కోర్ట్ హెల్డ్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది జువెనైల్ జస్టిస్ యాక్ట్ గురించి మీరు కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటంటే ఈ యొక్క జువెనైల్ జస్టిస్ యాక్ట్కి సంబంధించినటువంటి
మనకి ఈ యొక్క పూణే పోర్షే కార్ యాక్సిడెంట్ అందులో ఏం జరిగింది, ఏ సందర్భంలో మనం మేజర్ని మైనర్గా ఎట్లా ట్రీట్ చేయాలి, మరి ఏ సందర్భంలో మైనర్ ఉంటాము, జువెనైల్ అంటే ఏంది, జువెనైల్ జస్టిస్ యాక్ట్లో ఉండేటటువంటి ఆ బోర్డులో ఉండేటువంటి మెంబర్స్ ఎవరు, ఈ కేసులో ఫస్ట్ ఎంత నిర్లక్ష్యంగా 15 గంటలలో బెయిల్ వచ్చింది, దాని తర్వాత సమాజంలో ఏర్పడినటువంటి స్పృహ వల్ల ఒత్తిడి వల్ల తర్వాత ఎలా చేంజ్ అయింది అనేవి డిస్కస్ చేసి ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అన్న విషయాలన్నింటిని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి ఓవరాల్గా పూణే పోషే కార్ యాక్సిడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సామాజికపరమైన దాంతోపాటు మన ఎగ్జామ్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.